కొంప కొల్లేరు అనే సామెత పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు వాసులకు అక్షరాల సరిపోతుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఫ్యాక్టరీల కాలుష్యంతో పాటు చేపల చెరువుల వ్యర్థాలతో కొల్లేటి సరస్సు కాలుష్య కసారంలా మారుతుంది. దీంతో సరస్సులో సహజంగా లభించే మత్స్య సంపద అంతరించిపోతుంది. దీంతో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారులు ఉపాధి లేక వలసబాట పట్టాల్సిన దుస్థితి నెలకొంటుంది. కొల్లేరులో అంతరించిపోతున్న మత్స్య సంపదపై ఏపీ 24/7 అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కొల్లేరు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుముననున్న అద్భుతమైన సరస్సు. అరుదైన పక్షుల కిలకిల రావాలు, సహజమైన ప్రకృతి రమణీయతతో అలరారే పర్యాటక ప్రాంతం. శతాబ్దాల క్రితం కొల్లేరు అంటే సహజమైన మత్స్య సంపద దొరికే ప్రాంతం. కొల్లేరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు అదే జీవనాధారం. కొరమీను, మట్టగిడస, బంగారు తీగ, పండుకప్పు, ఎంగిలాయి, మనుగుమేలు, జల్ల, మార్పు, వాలిగా, ఇసుక దంది, పీతలు, రొయ్యలు ఒకటా రెండా వేలాది రకాల జీవరాశులకు నిలయం కొల్లేరు. ఒకప్పుడు కొల్లేరులో చేపల వేటకు వెళ్లి దోణి నిండా చేపలు తెచ్చుకునేవారు. కూటికి గూడుకు ఏ లోటు లేకుండా ఉండేవారు. ఫ్యాక్టరీ చిమ్మే విషం వల్ల ఇప్పుడు వేటకు వెళ్లినా చేపలు దొరకని పరిస్థితి. సరస్సులో కాలుష్యం పెరిగిపోవడం వల్లే ఎన్నో రకాల చేపలు, మరీ ముఖ్యంగా నల్లజాతి అంతరించిపోతోంది. గతంలో ఏడాది పొడుగునా కొల్లేరులో నీరు సమృద్ధిగా ఉండేది. కొల్లేరులో మారిన పరిస్థితి వల్ల తమ జీవనోపాధి కుంటుపడిందని కొల్లేటి వాసులు వాపోతున్నారు. మత్స్యకారులు ఈ ఫ్యాక్టరీల వల్ల అనేక కొన్ని జాతులు కనుమరుగైపోయినాయండి. కొన్ని జాతులు అంటే నల్ల చేప ముఖ్యంగా అది కనుమరుగైపోయింది. మత్స్యకారులు బతికే పరిస్థితులు లేడు ఈ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల. అధికారులు రకరకాలుగా మాకు ఏదో చెప్తారు తప్ప మమ్మల్ని పట్టించుకుంటే నాదుడే లేడు. ఇప్పుడు రూపాయి తెచ్చుకుంటేనే ఇంట్లో గడిచి టైప్లో ఉంది సార్. రూపాయి తెచ్చుకుంటేనే గడిచి టైప్లో ఉంది సార్. ఈ ఫ్యాక్టరీల వల్ల ఇట్ల వల్ల ఈ డ్రైనేజీలు వదులుతో వల్ల మాకేమీ లేదు సార్. పిల్లల్ని భారీ బిడ్డలను పెంచుకుంటా కూడా ఆధారం లేదు సార్. తెల్లారులు అయితే ఈ కాలంలోనే బతకాలి లేదు సార్. ఇప్పుడు అదే యాండ్రం ఫ్యాక్టరీ ఉంది కదా సార్. ఆ యాండ్రీ ఫ్యాక్టరీ వల్ల మాకు అస్సలు రూపాయి ఆదాయం లేదు సార్. ఇప్పుడు ఎవడన్నా కూలి పని కేకెత్తే వెళ్తే బతికితే తెచ్చుకున్నట్టు తిన్నట్టు లేకపోతే లేదన్నాడు. అంతేకాదు కొల్లేరులో సహజ సిద్ధమైన వేట కొనసాగించాలి అంటే అప్పట్లో మత్స్యకారులు దోణెలు, పడవలు, వలలు, మావులు, గర్రేలు ఉపయోగించేవారు. వాటి తయారీ ద్వారా కూడా చాలా మంది ఉపాధి పొందేవారు. సరస్సులో చేపల వేటకు అనువుగా లేకపోవడం, సరస్సులో మత్స్య సంపద అంతరించిపోవడంతో తమకు కూడా ఉపాధి పోయిందని వాపోతున్నారు. మాకు ఉప్పటేరు దగ్గర ఇదివరకు మాకు చాలా బాగుంది వాటర్ అండి. మాకు తాగడానికి కూడా ఏ నీళ్ళు మీద వాడుకుంటే శుభ్రంగా మాకు ఏట కూడా దొరికింది ఉప్పటేరు దగ్గర. మాకు జీవనోపాధి వెళ్ళిపోయింది. మాకు ఈ మధ్యన ఈ పేటలు వచ్చిన కానీ బాగా మాకు పొల్యూషన్ ఎక్కువైపోయి, కలుషితం ఎక్కువైపోయి మాకు మత్స్యశాఖ పోయింది, బాగా పూర్తిగాను అంతరించిపోయింది. వాటర్ కూడా సరైన వాటర్ లేదు. అన్ని కలుషితం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఎన్నికలొచ్చిన ప్రతిసారి రాజకీయ పార్టీలు హామీలిస్తూనే ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ చూపి కొల్లేరును మళ్లీ స్వచ్ఛమైన సరస్సులా మారేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏరేవుకెళ్లినా ముళ్ల పరిగెల అన్న సామెత చందంగా తయారైంది మత్స్యకారుల పరిస్థితి. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ బతుకుల్లో మాత్రం మార్పు రావటం లేదని వారంతా వాపోతున్నారు. ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో సీతారామరాజు, స్పెషల్ కరెస్పాండెంట్, ఏపీ 24/7.